నమస్తే. రాష్ట్ర సచివాలయంలో మరి ఈ రోజు మధ్యాహ్నం నుంచే రాష్ట్ర కేబినెట్ సంబంధించినటువంటి ఒక పక్కన మంత్రులతో పాటు అధికారులు సైతం కూడా ఆ యొక్క సచివాలయంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దీనిపైన కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. రాష్ట్ర కేబినెట్ లో ఒక పక్కన ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి కొంత గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం నిన్న పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర కేబినెట్ కి సమావేశానికి అసలు మరి పర్మిషన్ వస్తుందా లేదా అని చెప్పేసి నిన్నటి వరకు కొంత ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉండే. కానీ చివరికి ఎట్టకేలకైతే కేబినెట్ మంత్రివర్గం అయితే సమావేశానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది, కొన్ని షరతులతో కూడినటువంటివి. ఏదైతే జూన్ 4వ తేదీ లోపల జరగాల్సినటువంటి ఈ సంబంధించినటువంటి పరిగణలోకి తీసుకొని ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ని వాళ్ళు దాటకూడదని చెప్పేసి ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా రైతు సంబంధించినటువంటి రైతు బందే కావచ్చు, మరొక పక్కన మిగతా సంబంధించినటువంటి ఏదైతే రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలను కూడా వాటిని ఎక్కడ కూడా మీరు రివీల్ చేయకూడదు, వాటిపైన ఎట్లాంటి డిసిజన్ తీసుకోవద్దు, డిస్కషన్ చేయొద్దు అని చెప్పేసి ఎన్నికల సంఘం అయితే మరి హెచ్చరించినటువంటి పరిస్థితి, ఒక పక్కన సూచించినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో ఈ రోజు జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర కేబినెట్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో మరి దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ నడిచినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన రాష్ట్ర మంత్రివర్గం సంబంధించినటువంటి వాళ్ళు, మరో పక్కన సిఎస్ శాంతి కుమార్ సైతం ఈ సంబంధించినటువంటి సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే దీనిపైన రైతులు ఒక పక్కన అకాల వర్షాలు వస్తున్నటువంటి సందర్భంలో మరి ఎవరైతే వడ్లు తడిసినటువంటి వడ్లు ఏవైతే ఉంటాయో ఆ వడ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా వాటిని తడిసినప్పుడు కూడా కొనాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన రైతులు ఆరుగాలం పండించినటువంటి పంట మరి చేతికొచ్చినటువంటి దశలో వాటిని అన్నిటి కూడా కల్లాల దగ్గర నుంచి తీసుకెళ్లి ధాన్యం కొనుగోలు సెంటర్ల దగ్గరికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో అక్కడ అకాల వర్షం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మెజార్టీ ప్రాంతాల్లో వర్షం చేకూర్చడం జరిగింది, వర్షం రావడం జరిగింది. ఇంకొక పక్కన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొంత కాంటాలు అవ్వడం లేట్ అవుతా ఉన్నాయి. వాటిని కొనేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి సయోధ్య కుదరకపోవడంతో అక్కడ ఉన్నటువంటి లారీలు సరిగ్గా రాక అక్కడ హమాలీలు దొరకక కొంత ఇబ్బందులు పడతా ఉన్నది. ఆ కాంటాలు అవడానికి లేట్ అవుతున్నటువంటి నేపథ్యం కాబట్టి వాటిని త్వరగతిన పూర్తి చేయాలి. రానున్నటువంటి ఇంకా 3-4 రోజుల పాటు కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ధాన్యం కొనుగోలు సెంటర్లో కాంటాలు త్వరగా కావాలని చెప్పేసి ఆదేశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొక పక్కన వాళ్ళు అమ్మినటువంటి పంట ఏదైతే ఉంటుందో ఆ పంటకు సంబంధించినటువంటి దాంట్లో డబ్బులు సరిగ్గా పడట్లేదు అన్నటువంటి కూడా కొంత ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ధాన్యం కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సంబంధించిన ప్రభుత్వం కూడా వాళ్ళకు ఇన్మీడియట్ గా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటిపైనే ప్రధానమైనటువంటి చర్చ నడిచినట్టుగా తెలుస్తా ఉంది. మిగతా సంబంధించినటువంటి దాంట్లో కొంత చర్చ నడిచేది, ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం కాబట్టి దీంట్లో కీలకమైనటువంటి అంశాలు చర్చించాలని చెప్పేసి భావించడం జరిగింది. ఒక పక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మరొక పక్కన రానున్నటువంటి రోజులలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి, అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో నెక్స్ట్ ఏమి ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి దానిపైన కొంత డిస్కషన్ చేయాలని చెప్పేసి ముందుగా రాష్ట్ర సర్కార్ భావించింది. కానీ వీటిపైన ఎక్కడ కూడా వీటిపైన రివ్యూ చేయొద్దు, వీటిపైన ఎక్కడ కూడా రివ్యూ చేయొద్దు అన్నటువంటి ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆ నిబంధనలను రాష్ట్ర సర్కార్ పాటించినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు జరగాల్సినటువంటి అర్జెంట్ గా అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఎట్లాంటి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వాటిపైన మాత్రం చర్చించాలని చెప్పేసి ఎన్నికల సంఘం వాళ్ళకి ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఈ రోజు అయితే దీనిపైన చర్చ నడిచింది. మరో పక్కన దీనిపైన కేబినెట్ మీటింగ్ అనగానే ముందుగా మనకు 2 రోజుల క్రితమే దీనికి సంబంధించినటువంటి దానిపైన చాలా రకాలైనటువంటి డిస్కషన్, ఒక పక్కన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి ఇంకొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించినటువంటి గాడిపెట్టి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో దానిపైన పూర్తి స్థాయిలో డిస్కషన్, వీటన్నిటిపైన కూడా కొంత డిస్కషన్ హాట్గా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. 6 గ్యారెంటీల పైన కూడా పూర్తి స్థాయిలో దానిపైన ఫోకస్ పెట్టేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి భావించినప్పటికీ కేవలం ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు సంబంధించినటువంటి అంశాలనే ప్రాథమికంగా వాళ్ళు పరిగణలోకి తీసుకొని వీటిపైన తాత్కాలికమైనటువంటి వీటిపైన పరిష్కారాన్ని ఇమ్మీడియట్ గా చేకూర్చాలి, వీటిపైన మనం ఫోకస్ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. శాంతి కుమార్ తోటి దీనికి సంబంధించినటువంటి దానిపైన డిస్కషన్ చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఐటీ శాఖ మంత్రి, మిగతా ఉన్నటువంటి చాలా మంది మంత్రులు సైతం కేబినెట్ మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. మరి ఈ మీటింగ్ లో జరిగినటువంటి అంశాలు అయితే ప్రధానంగా మాత్రం ఈ వ్యవసాయ సంబంధించినటువంటి దానిపైన, మరొక పక్కన తడిసినటువంటి
ఆ వడ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం, అమ్మినటువంటి రైతులు ఏదైతే కాంటా పెట్టి అమ్మినటువంటి పైసలు ఏవైతే ఉంటాయో వాటి పైసలను ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పేసి రేవంత్ సర్కార్ అయితే కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.